శ్రీకాంత్ గారు, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశాలు శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ప్రధానంగా పార్టీ విలీనం తదితర అంశాలు ప్రధానంగా చర్చకొచ్చినట్టు కూడా మనకు బయటికి కొన్ని వార్తలు వస్తున్నాయి. కొంతమంది అగ్రనాయకులు బయటకు వచ్చి మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నలకు ఒకవేళ మెర్జప్ ఉంటే మాత్రం రాజీనామాలు తప్పవనేటటువంటి అంశాన్ని వాళ్ళు లీక్ చేశారు. ఏం జరుగుతుంది? నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే మొన్న మా జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారు క్లియర్ గా చెప్పారు, ఎవరైనా పార్టీలోకి రావాలనుకుంటే, ప్రజాప్రతినిధులు రావాలనుకుంటే బేషరతుగా వాళ్ళు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి రావాల్సిందే అని చెప్పేసి క్లియర్ గా వారు చెప్పడం జరిగింది. అది పార్టీ యొక్క నిర్ణయం. ఆ నిర్ణయం మేరకే నడుస్తుంది తప్ప ఇక ఎటువంటి దాంట్లో వేరే రెండో ఆప్షన్ ఇంతకుముందు జరిగినటువంటివి కూడా చూడండి మీరు. ఈటల రాజేందర్ గారు వచ్చిన పార్టీలోకి వారు రాజీనామా చేసి రావడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిన పార్టీలోకి వారు రాజీనామా చేసి రావడమే జరిగింది. ఈ విధంగా ఇప్పుడు ఎవరైనా వద్దామనుకున్నా కూడా రాజీనామా చేసి మళ్ళీ వాళ్ళు పార్టీలోకి రావడమే తప్ప పదవులతోని పార్టీలోకి బీజేపీ పార్టీలోకి రావడం అనేటువంటిది అసంభవం. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా పోయినసారి బీఆర్ఎస్ పార్టీతోనే ముఖాముఖి పోరాడింది, ముఖాముఖి కొట్లాడింది. వాళ్ళ యొక్క అవినీతి పైన కానీ, అక్రమాల పైన కానీ, వారి యొక్క పాలన తీరు పైన మేము బేషరతుగా కొట్లాడినాం. అనేక మార్లు కేసులు అయినాయి, జైళ్ళకు కూడా పోయినాం. చాలా ఇబ్బంది పడ్డారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేటువంటిది కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం వాళ్ళ సమక్షంలో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అంశం. కానీ ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఉందో రాజీనామాలు చేసి రావడం అనేటువంటిది, అది క్లియర్ గా రాజీనామాలు చేసిన తర్వాతనే బీజేపీ పార్టీలోకి మిగతా ఎవరైనా కానీ ఏ పార్టీ నుంచి వలసలు వచ్చినా రాజీనామా చేసి రావాల్సింది అనేటువంటిది క్లియర్ గా ఉన్నటువంటి అంశం.